సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు, ఆయన ప్రత్యేకతలు, గుణగణాలు, ఆయన ఏ విధంగా నట జీవితంలో పైకొచ్చారు, ఇవన్నీ కూడా సాధారణంగా చాలామందికి తెలియని విషయాలు చెప్తున్నాను అన్న భావన నాలో ఉంటుంది. అయితే చాలామంది అడుగుతారు, ఏమండి ఇవన్నీ ఎక్కడ లేవు కదా, మీకు ఎలా తెలుసు అంటే, పద్మాలయ స్టూడియోస్లో ఆయన కలిసినప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి విషయాలు, అలాగే 30 సంవత్సరాలు బట్టి ఆయన మేకప్ చీఫ్‌గా ఉన్నటువంటి మాధవ గారితో నాకున్నటువంటి చిరకాల పరిచయం, అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి జర్నలిస్టులు, వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు, ఇలా రకరకాలుగా నేను సేకరించినటువంటి విషయాలు ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని ప్రయత్నం చేశాను. కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. సరే, ఈరోజు సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది అందరికీ తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను చాలా విషయాల్ని అథెంటిక్‌గా అండి. ఇప్పటికీ ఈ విషయాలు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరున్నారని మీరు అడగొచ్చు. ఇప్పటికీ కూడా ఆయనకి సంబంధించిన పూర్తి విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అప్పట్లో మేకప్ చీఫ్‌గా పనిచేసినటువంటి మాధవరావు గారు. ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు చెన్నైలో కూడా ఉంటారు. చాలా మంచి వ్యక్తి. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ ఎంత మంచి గుణాలు కలిగున్నారో, అంత మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మాధవరావు గారు కూడా. అంటే ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో మంచి వాళ్ళే ఉంటారండి. చిరకాలం వాళ్ళలా ఉండబట్టే ఇంకా చిత్ర పరిశ్రమలో మంచితనం అనేది ఇలా గొప్పగా పరిఢిల్లుతోంది. ఇంకా చాలామంది మంచి పనులు చేశారండి. వచ్చే భాగాల్లో వాటిని కూడా నేను వివరిస్తాను. కాబట్టి ఒక మంచి వ్యక్తి ఇంకో మంచి వ్యక్తితో కలిస్తే ఎంత మంచితనం జరుగుతుందో చిత్ర పరిశ్రమకి మనకు అర్థమవుతుంది. అది రాబోయే ఎపిసోడ్స్‌లో నేను చాలా క్లియర్ కట్‌గా వివరిస్తాను, చెప్తాను కూడా. కాబట్టి ఈ చెప్పేవన్నీ కూడా చాలా అథెంటిక్‌గా ఉన్నాయని నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇప్పటికీ కూడా ఆ సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారు కాబట్టే, నేను చెప్పేదానికి ఒక సజీవ సాక్ష్యాలు ఉన్నారు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా నిజాయితీతో చెప్తున్నటువంటి విషయాలుగా మీరు పరిగణించాలి. ఇంకా ఈ సినిమా పరిశ్రమకు వచ్చినటువంటి కొత్తల్లో మనకి చాలామందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, తేనె మనసులు వీటికి వెళ్ళటం, ఆయన హీరో అవ్వటం ఇవి బాగా తెలుసు చాలామందికి. కానీ ఆయన పాండి బజార్‌లో నాటకాలు ఓ పక్కన వేస్తూ, సినీ పరిశ్రమలో అవకాశాల గురించి వెతుకుతూ, ఆయన పడేటువంటి కష్టాలు చాలా ఉన్నాయి. అందరిలాగే ఆయన కూడా కష్టాలు పడ్డారు. పడుతున్నటువంటి సమయంలో ఒక ఇంపాలా కారు, అంటే అప్పట్లో ఇంపాలా కారు చాలా పెద్ద కారండి. చాలా మంచి కారు కూడా. ఒక ఇంపాలా కార్‌లో ఒక మంచి ఖరీదైన దుస్తుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెడుతూ ఈ కృష్ణని చూడటం జరిగింది. ఎవరు ఈ కుర్రాడు చాలా బాగున్నాడు అని పరిశీలనగా చూసి ఒకరోజు కారాపారు. కారాపి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. ఆయన పేరేంటంటే శ్రీధర్. శ్రీధర్ అని మీకు తెలుగులోకి వచ్చేప్పటికి మీకు అందరికీ తెలుసు, 'పెళ్లి కానుక' అని ఒక సినిమా వచ్చింది. ఆ 'పెళ్లి కానుక' సినిమా తీసింది కూడా ఈ శ్రీధరే. ఆ తర్వాత కాలంలో 'వయసు పిలిచింది' అనే ఒక సినిమా కూడా తీశారు. తర్వాత మరి సూపర్ స్టార్ కృష్ణతోనే 'హరే కృష్ణ హలో రాధా' అని అమెరికాలో తీశారండి ఆ సినిమా. ఆయన తీసిందే. చాలా మంచి దర్శకుడు ఆయన. ఆయన తమిళంలో ఒక సినిమా తీస్తున్నారు. తమిళ్‌లో సినిమా తీస్తే ఈ కుర్రాడు బాగున్నాడే అని చెప్పేసి ఒకసారి మా ఆఫీస్‌కి రమ్మని చెప్పి పిలిచారు. పిలిస్తే కృష్ణకి నిజంగా చాలా ఆనందం వేసింది. ఒక గొప్ప డైరెక్టరు శ్రీధర్ అన్న ఆయన, పెళ్లి కానుక అందరికీ చూశారు కదా, అలాంటి వ్యక్తి వచ్చి నన్ను పిలిచారు. కాబట్టి నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి అనుకోని వెళ్ళారు. వెళితే ఈయన పూర్తిగా బురిపాల నుంచి వచ్చాడండి. పల్లెటూరు వాతావరణం. ఏలూరులో చదువుకున్నాడు. ఆయన బీఎస్సీ చదువుకున్నాడు. ఇంగ్లీష్ వచ్చు. ఆయనేమి అందులో మాట్లాడనటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ తమిళ్ రాదు. ఎందుకంటే తమిళ్‌లో నేర్చుకునేటువంటి అవకాశం ఎక్కడుంది? అప్పుడంతా కూడా తెలుగు ఇదే తప్ప తమిళ్ నేర్చుకునేటువంటి ఇది లేదు కదా! సరే, ఆయన కండిషన్ పెట్టారు. "నీకు 3 నెలలు టైం ఇస్తున్నాను. 3 నెలల్లో గనక తమిళ్ నేర్చుకొని నువ్వు గనక వస్తే నీకు హీరో అవకాశం ఇస్తాను" అని చెప్పారు. సరే, ఈయన బయటికెళ్ళి ఈ 30 రోజుల్లో తమిళం నేర్చుకునే పుస్తకాలు అప్పట్లో ఉండేవి. అలాంటివేవో కొనుక్కొని, సరే వాళ్ళని వీళ్ళని పెట్టుకొని, ట్యూటర్‌ని పెట్టుకొని ప్రయత్నం చేశారు. 3 నెలలు టైం గడిచింది. కానీ ఒక్క ముక్క కూడా ఆయనకి పూర్తిగా అర్థం కాలేదు.
మాట్లాడలేని పరిస్థితి. వెళ్లి చూసేటప్పటికి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. శ్రీధర్ చెప్పేశారు. తమిళ్ గనుక మాట్లాడలేకపోతే నేనేం చేయలేను. ఈ అవకాశం మరి నేను ఇవ్వలేనని చెప్పేసి ఆ అవకాశం చేజారిపోయింది. దాంతో కృష్ణ కూడా చాలా నిరుత్సాహపడిపోయారు. ఆ తర్వాత కాలంలో మీకు తెలుసు 'ఆదిత్య సుబ్బారావు' గారి డైరెక్షన్‌లో ఆయన 'తేనె మనసులు' సినిమాలో ఆయన అయ్యింది. తర్వాత అదే శ్రీధర్ గారు మళ్ళీ చెప్పాను కదా! ఆయనతో సినిమా తీశారనుకోండి. ఇలాగా అసలు ఫస్ట్ ఆయనకు అవకాశం వచ్చిందే తమిళ్ సినిమాలో. కానీ తను హీరో అయిన తర్వాత ఆయన ఎప్పుడు కూడా తమిళ్ సినిమాల్లో నటించలేదు. ఒకే ఒక్కసారి తన జీవితంలో ఆయన తమిళ్ సినిమాలో నటించారు. స్ట్రెయిట్ తమిళ్ మూవీ. అదే 'విక్రమ్' అని చెప్పేసి తెలుగులో దాన్ని 'మల్లన్న' అని చెప్పేసి రీమేక్ చేయడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలిసిందే. 2009 సంవత్సరంలో రిలీజ్ అయింది. సిబిఐ డైరెక్టర్ కృష్ణారావు క్యారెక్టర్‌లో ఆయన నటించారు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మరి తమిళ్ సినిమాల్లో ఎందుకు నటించలేదు? తమిళ్ సినిమాలో నటించకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ పక్కన తెలుగులో నటిస్తూ తమిళ్‌లో నటించేవారు. తమిళ్‌లో కూడా ఆయన సినిమాలు బాగా ఆడేవి. కాకపోతే తమిళ్‌లో నటించడం వల్ల అక్కడ రాజకీయాలనేది ఎక్కువ. తమిళ్ వాళ్ళెప్పుడు కూడా తెలుగు వాళ్ళని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అందుకనే అక్కినేని నాగేశ్వరరావు గారు మీకు హైదరాబాద్ రావటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాబ్లమే. ఇది కృష్ణకి తెలుసు. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా తమిళ్ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందుకెళ్ళలా. కానీ ఆయన నటించినటువంటి కొన్ని సినిమాలు మాత్రం తమిళంలోకి డబ్ అయ్యాయి. అది 'మోసగాళ్ళకి మోసగాడు'. అది 'మోసకారంకి మోసకారన్' అని చెప్పి తమిళ్‌లోకి డబ్ అయింది. అది తమిళ్ వాళ్ళెవరు కూడా దాన్ని తీయటానికి సాహసం చేయలా. అంత భారీ బడ్జెట్‌తో తీయటానికి ముందుకు రాలేదు. కాబట్టి అది డబ్ చేశారు. అది బాగా ఆడింది కూడా. తర్వాత 'నివురు గప్పిన నిప్పు' అని చెప్పేసి శివాజీ గణేషన్‌తో తెలుగులో తీశారు. ఆ సినిమా కూడా తమిళ్‌లోకి డబ్ అయింది. బాగానే ఆడింది. తర్వాత 'విశ్వనాథ నాయకుడు'. ఆ 'విశ్వనాథ నాయకుడు' కూడా తమిళ్‌లో డబ్ చేశారు. అది కూడా పర్వాలేదు. యావరేజ్‌గా ఆడింది. అలాగే 'బెజవాడ బెబ్బులి' అనేటువంటి సినిమా అది కూడా శివాజీ గణేషన్‌తో చేశారు. అది కూడా తమిళంలోకి డబ్ అయింది. అలాగే మీకు రజనీకాంత్, చంద్రమోహన్, కృష్ణ కలిసి 'రామ్ రాబర్ట్ రహీమ్' అనేటువంటి ఒక సినిమా చేశారు. అది 1980లో రజనీకాంత్ తమిళంలో బాగా పాపులర్ అవుతున్నాడు. ఆ సినిమా కూడా మీకు బాగా ఆడింది. తమిళంలో బాగానే విజయవంతమైంది. కాబట్టి తమిళ ప్రేక్షకులకి కృష్ణ తెలుసు. కృష్ణ ఆయన నటన అన్నీ కూడా తెలుసు వాళ్ళకి. కాకపోతే ఆయన మాత్రం తమిళ్ సినిమాల్లోకి ఎప్పుడూ కూడా డైరెక్ట్‌గా వెళ్ళలేదు. అయితే సినిమాలు మాత్రం 2 తీశారండి. ఒకటి శివాజీ గణేషన్‌తో 'త్యాగి' అనేటువంటి సినిమాని తీశారు. అదేంటంటే వారసుడు మీకు తెలుసు కదా! వారసుడులో తన క్యారెక్టర్‌ని శివాజీ గణేషన్‌కిచ్చి ఆయన చేత ఆ సినిమాని అద్భుతంగా తీసి తమిళంలోకి తన బ్యానర్ మీదే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే 'మర్ద్' అని చెప్పేసి హిందీలో ఒక సినిమా వచ్చింది అమితాబ్ బచ్చన్‌ది. అది 1986 సంవత్సరంలో రజనీకాంత్ మంచి ఫేమ్‌లో ఉన్నాడు. ఆ ఫేమ్‌లో ఉన్నటువంటి రజనీకాంత్‌ని తీసుకొని పద్మాలయ బ్యానర్ మీద 'మావీరన్' అని చెప్పేసి ఆ సినిమాని తీయటం జరిగింది. అది బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఈ తమిళ్ అనేది ఇనిషియల్‌గా ఆయనకి రాకపోవటం వల్ల తమిళ్ సినిమా జోలికి ఆయన పోలేదు. తర్వాత ఆయన నెమ్మదిగా తమిళ్లో నేర్చుకున్నారు కూడా. ఎందుకంటే ఇండస్ట్రీలోనే ఉన్నారు కాబట్టి ఆయన ఉన్నారు అక్కడ నేర్చుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా తమిళ్ వైపు మాత్రం ఆయన మొగ్గు చూపించలా. తెలుగుని నమ్ముకున్నారు. తెలుగులోనే నటించారు. తెలుగులోనే తన కథా చిత్రాలు ఏదైనా ఉంటే అవి హిందీలోకి రీమేక్ అయ్యాయి. తెలుగులోకి తమిళ్‌లోకి రీమేక్ అయ్యాయి. అలాగే తమిళ్ సినిమాలోకి డబ్ అయ్యాయి. ఇలా చేశారే కానీ తమిళ్ సినిమాలోకి మాత్రం ఆయన వెళ్ళలేదు. అయితే ఆయన ఎప్పుడు కూడా ఒకటి ఆలోచించారు. తను ఎదురైనటువంటి అనుభవం పిల్లలకి రాకూడదు అని చెప్పేసి రమేష్ బాబుకి, మహేష్ బాబుకి ఇద్దరికీ కూడా ఇద్దరు చెన్నైలోనే చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి తమిళ్ బాగా వచ్చు. అందుకనే మీకు 'మురుగదాస్' దాంట్లో మరి 'స్పైడర్' అనేటువంటి సినిమాలో కూడా మహేష్ బాబు నటించారంటే అది తమిళ్ వచ్చు కాబట్టే ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు.
కాబట్టి వాళ్ళ అబ్బాయిలు పిల్లల విషయంలో మాత్రం ఆ తమిళ్ ప్రాబ్లమ్ అయితే రాలేదు. మరి బురిపాల నుంచి వెళ్ళేటువంటి ఒక గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి యువకుడు ఎక్కడో ఉన్నటువంటి చెన్నై, కొత్తగా ఉండేటువంటి చెన్నై, తమిళ్ లాంగ్వేజ్ ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని ఏ విధంగా కష్టాలు పడి ఎలాగా ఒక రాజసౌధాన్ని నిర్మించుకొని తన స్వయం శక్తితో ఎలా ఎదిగాడు అన్నదానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. యూత్ ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోవాలండి. మనం తెలియని ప్రదేశాలకు వెళ్ళి, మనం తెలియని ఊళ్ళకెళ్ళి, మనం తెలియని లాంగ్వేజెస్కి వెళ్ళి అక్కడ విజయకేతనం ఎగరవేయటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి గొప్ప ధీరోదాత్తుడు, సాహసికుడు, మంచి వ్యక్తి, మనసున్న మనిషి సూపర్ స్టార్ కృష్ణ. ఇందులో మీకేమైనా కొత్త విషయం తెలిసిందా? తెలిసింది కదా! తెలిస్తే మాత్రం కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే మీ అభినందనలు, మీ ఆశీర్వాదం మా ఛానల్‌కి అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.